ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీకే ఇస్తారు, మరొక ఎస్సీకి అవకాశం వస్తుంటుంది. కాబట్టి అందులో అన్యాయం జరిగిందంటే ఉన్నటువంటి వాళ్ళ అవకాశం కోల్పోయినప్పుడు అన్యాయమే, కొత్త వాళ్ళకి అద్భుతమే. దాంట్లో న్యాయం అన్యాయం అన్నటువంటిది కాలం డిసైడ్ చేయాలి. అయితే తాజాగా లిస్ట్ రిలీజ్ చేసి 9 మందికి సంబంధించిన దాంట్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఏకంగా పార్లమెంటు సభ్యుడిగా చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో నలుగురికి షాకులు తగిలినట్టు అని చెప్పాలి. ఇందులో కీలకమైనటువంటిది ఏదంటే కె నారాయణ స్వామి చిత్తూరు లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తే 2019లో చిత్తూరు ఎంపీగా పనిచేసిన ఎన్ రెడ్డప్పని జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారు. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎం వీరాంజనేయులు, నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధీర్, అట్లాగే సత్యసాయి జిల్లా మడకసిర సమన్వయకర్తగా ఈర లక్కప్పలకి తొలిసారి అవకాశం, అంటే అక్కడ 3 సిట్టింగులకి తీసేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నలగట్ల స్వామిదాస్ నియమించడం అంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ నిధిని తీసేసినట్టు. టోటల్గా 4కి షాక్ అయింది. అట్లాగే తానేటి వరంతిని నియోజకవర్గం మార్చారు. అదే సందర్భంలో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకటరావుని తీసుకొచ్చి కొవ్వూరికి చేర్చారు. అటోళ్ళని ఇటు మార్చుకొచ్చారు. ఇది తాజా మార్పు చేర్పులు.